Roll camera, action, Poco X6, mobile under 20,000. హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఈ రోజు ఈ యొక్క పోకో X6 5G అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. పోకో నుంచి అయితే మనకి 2 మొబైల్స్ అయితే లాంచ్ అయ్యాయి. ఒకటి పోకో X6 అని చెప్పేసి, ఇంకోటి పోకో X6 Pro అని చెప్పేసి మనకైతే 2 మొబైల్స్ అయితే ఉన్నాయి కదా. సో దీంట్లో మనం ఆర్డర్ చేసింది ఏంటంటే పోకో X6 5G అనమాట. ఎందుకంటే మనకి దీంట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి అనమాట. ఒక బెస్ట్ బడ్జెట్లో బెస్ట్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనం ఈ యొక్క మొబైల్ అనేది 20,000కి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. సో దీని యొక్క యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 21,999 ఉంది. బట్ మనకి కార్డ్ ఆఫర్ ద్వారా మనకి 2,000 తగ్గి 19,999 అయితే మనకైతే వచ్చింది ఇది. సో గైస్, ఈ యొక్క మొబైల్ని అయితే నేనైతే ఇప్పుడు కొని చేస్తున్నాను అనమాట. కొని అన్బాక్స్ చేస్తున్నాను. ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, మనకైతే ఎటువంటి రివ్యూ యూనిట్ కూడా రాలేదనమాట. సో ఒక మొబైల్ని కొని నేనైతే అన్బాక్స్ చేస్తున్నాను. సో నేను చెప్పే రివ్యూ అనేది నాకైతే నా పర్సనల్గా నాకు ఎలా అనిపించినో లేకపోతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించినా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాం. సో మొబైల్లో వచ్చేసి మనకైతే 8GB ప్లస్ 256GB స్టోరేజ్ అనమాట. మనకి దీనిలో మనకి 3 వేరియంట్స్ ఉన్నాయి. సో 8GB ప్లస్ 256GB అండ్ అలాగే 12GB ప్లస్ 256GB అండ్ ఇంకోటి వచ్చేసి మనకి 12GB 512GBతో మనకైతే వస్తున్నాయి అనమాట. సో మనం ఆర్డర్ చేసింది అయితే బ్లాక్ కలర్ అండ్ అలాగే దీనిలో మనకి ఇంకో 2 కలర్స్ ఉన్నాయి, మీరు చూడొచ్చు, వైట్ అండ్ అలాగే బ్లూ అని చెప్పేసి. సో మనమైతే ఇంకొక మొబైల్ అయితే అన్బాక్స్ చేసి ఎలా ఉందో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. సో మొబైల్ అన్బాక్స్ చేయడంతో మనకి లోపల చూసుకోవచ్చు, ఒక చిన్న బాక్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎల్లో కలర్గా. సో ఇది వచ్చేసి మనకైతే చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. ఈ బాక్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకైతే ఫస్ట్గా ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఓపెన్ చేస్తే మన ఒక కేసు ఇచ్చారనమాట, మొబైల్ కేస్. సో ఇది వచ్చేసి మనకి సిలికాన్ కేస్ అనమాట. కొంచెం వెరైటీ తీసుకొచ్చారు. నార్మల్గా ట్రాన్స్పరెంట్ కేసు కాకుండా మనకి డైరెక్ట్గా సిలికాన్ కేసు లాగా బాగుందన్నమాట ఇది. సో ట్రాన్స్పరెంట్ కాకుండా మనకి బ్లాక్ కలర్లో, సో ప్రొటెక్షన్ కోసం అయితే ఉంటుంది. కొన్ని రోజులు అయితే ఇక్కడ బాగానే ఉంటుంది, తర్వాత మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది ఎలా వల్ల. అండ్ అలాగే మనకి దీనిలో ఇంకా వారంటీ కార్డ్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఇంత ఇంకా ఈ బాక్స్లో అయితే ఇచ్చారు. ఇంకా లోపల చూసుకుంటే మనకి మొబైల్ ఉంది. అండ్ మొబైల్ పక్కకు పెట్టేసి మనకి లోపల చూసుకోవచ్చు ఒక 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇవ్వడం జరిగింది. అడాప్టర్ వచ్చేసి మనకైతే ట్రావెల్ అడాప్టర్ అనమాట. దీంతో పాటు మనకి ఈ యొక్క కేబుల్ అయితే ఇచ్చారు. మనకి ఇది వచ్చేసి మనకైతే టైప్ సి కేబుల్ అనమాట. సో ఇంతే ఈ బాక్స్లోకి వచ్చినమైతే. అండ్ ఇప్పుడు మనం అయితే మొబైల్ అయితే ఒకసారి చూద్దాం. సో మన చేతిలో అయితే పోకో X6 5G మొబైల్ అయితే ఉందన్నమాట. సో చూసుకోవచ్చు, మనకి డిజైన్ మాత్రం చాలా బాగుందన్నమాట. సో మనం మొబైల్ ఓవర్వ్యూ చూసుకుంటే మనకైతే సో టోటల్గా మనకి ఈ యొక్క డిస్ప్లే వచ్చేసరికి 128 రిఫ్రెష్ రేట్తో మనకి AMOLED డిస్ప్లే అనమాట. 1.5K రిజల్యూషన్తో భలే తీసుకొచ్చారు డిస్ప్లే వచ్చేసరికి. అండ్ అలాగే మనకి దీని యొక్క బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఈ యొక్క పోకో అయితే ఇవ్వడం జరిగింది. 64 మెగాపిక్సెల్ OIS అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఇది వచ్చేసరికి మనకైతే ట్రిపుల్ కెమెరా సెటప్. ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో సపోర్ట్ చేస్తుంది. సో మనకి దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ కాబట్టి దీనిలో మనకి 3 కెమెరాస్లో మనకి ఒకటి వచ్చేసి మెయిన్ కెమెరా, ఇది వచ్చేసి మనకైతే 64 మెగాపిక్సెల్ అండ్ ఇంకోటి ఏంటంటే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా అనమాట. సో ఇంకా మనకి దీనిలో ఫ్లాష్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి కెమెరా విషయానికి వస్తే. అండ్ అలాగే మనకి డిజైన్ విషయానికి వస్తే డిజైన్లో మనకి బ్యాక్ సైడ్ మొత్తం మీద గ్లాస్ అనమాట. అండ్ మనకి 5G అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ ఈజీగా పడుతూ ఉన్నాయి అనమాట. సో పోవట్లేదు, నార్మల్గా ఫింగర్ ప్రింట్స్ పడుతున్నాయి. సో మనకి పౌచ్ చేసుకొని వాడితే ఏంటంటే బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇప్పుడు మనం సైడ్లో చూసుకుంటే మనకైతే రైట్ సైడ్లో మనకి బటన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఒక బటన్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక పవర్ బటన్ ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మనకి లెఫ్ట్ సైడ్లో మనకైతే ఏం లేదు. అండ్ అలాగే బాటంలో చూసుకుంటే మనకైతే ఒక సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. సో దీనిలో వచ్చేసి మనకైతే డ్యూయల్ సిమ్ అనమాట. సో 2 సిమ్స్ అయితే వేసుకోవచ్చు, నానో సిమ్స్. అండ్ దాంతోపాటు మనకి ఒక ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది అండ్ ఒక టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మనకి ఒక స్పీకర్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మనకి టాప్ సైడ్లో చూసుకుంటే ఒక 3.5mm జాక్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఒక సెకండరీ స్పీకర్ ఇవ్వడం జరిగింది అండ్ సెకండరీ మైక్రోఫోన్ ఇచ్చారు. ఇంకా మనకి పోకో అండ్ అలాగే రెడ్మీలో మనకి మెయిన్గా ఉండేది ఏంటంటే IR బ్లాస్టర్. సో ఈ IR బ్లాస్టర్ కూడా ఇచ్చారనమాట. సో ఇదనమాట ఈ మొబైల్ ఓవర్వ్యూగా. అండ్ మనకి దీనిలో ఫింగర్ ప్రింట్ వచ్చేసరికి మనకైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇన్ డిస్ప్లే మనకైతే మనకి ఫ్రంట్లో ఉంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్. సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి అయితే అన్లాక్ చేసుకోవచ్చు. సో ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క బడ్జెట్లో. సో మనకి 20,000లో మనకి ఒక బెస్ట్ ఫీచర్ నాకు నచ్చింది ఏంటంటే ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అనమాట. సో దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏంటంటే మనకైతే క్వాల్కామ్ నుంచి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారనమాట. స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్. సో దీంట్లో ఏంటంటే మనం అయితే గేమ్స్ ఆడుకోవచ్చు. సో బాగానే ఉంటుంది మొబైల్ అనేది. సో ఒక 20 to 25 minutes వరకు అయితే PUBG అయితే ఆడడం జరిగింది. సో నాకైతే మొబైల్లో సో మనకి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. సో మనకి ఏంటంటే ఎక్కువ వాడితే లైక్ 1 hour ఇంకా 1 hour 2 hours అలా వాడితే ఏంటంటే మనకి నార్మల్గా మీకు తెలిసింది హీట్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి అనమాట ఈ యొక్క మొబైల్లో. సో ప్రాసెసర్ కూడా మనకైతే మంచి గేమింగ్ పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా దీని యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి సో దీనిలో యూజ్ చేసిన బ్యాటరీ వచ్చేసరికి 5100 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉందన్నమాట. సో టర్బో ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది దీనిలో. అండ్ అలాగే దీంతో పాటు మనకి దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే అయితే మనకి 1.5K డిస్ప్లే అనమాట. సో మనకి ఏంటంటే 120 Hz
రిఫ్రెష్ రేట్తో మనకి AMOLED డిస్ప్లే అయితే తీసుకొచ్చారు. సో ఒక బెస్ట్ థింగ్ అనేది అయితే చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్లో. సో కెమెరా విషయానికి వస్తే మనకి మీకు చెప్పాను కదా, సో దీనిలో ఏంటంటే మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. సో కెమెరా అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అసలు కెమెరాలో ఒక్కొక్క ఫోటో మాత్రం భలే వస్తున్నాయి, చూసుకోవచ్చు మీరు ఇక్కడ. సో నేను తీసిన ఫొటోస్ ఇవి అనమాట. సో మనకి ఇది చూసుకోవచ్చు నార్మల్ ఫోటో, సో ఈ విధంగా ఉంది. అండ్ అలాగే ఇది వచ్చేసి మనకి పోర్ట్రేట్ అనమాట. ఇది వచ్చేసి మనకైతే నార్మల్ ఫోటో 1x జూమ్లో, అండ్ అలాగే ఇది వచ్చేసి 2x జూమ్లో, ఇది వచ్చేసి మనకైతే 4x జూమ్లో. 4x జూమ్ వరకు కూడా మనకైతే ఎటువంటి షేక్ అయితే లేదు, మంచిగా నీట్గా అయితే మొబైల్లో ఫొటోస్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ అలాగే ఇది చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ కెమెరా అనమాట ఇది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకైతే 16 మెగాపిక్సెల్లో తీసుకొచ్చారు. సో ఫ్రంట్ కెమెరా కూడా నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇది వచ్చేసి ఫొటోస్ అనమాట, ఇది వచ్చేసి నార్మల్ ఫోటో, అండ్ అలాగే ఇది వచ్చేసి మనకైతే పోర్ట్రేట్ ఫోటో అనమాట. సో ఈ రెండింటికి మీరు డిఫరెన్స్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ కెమెరా. అండ్ అలాగే వీడియోగ్రఫీ విషయానికి వస్తే మనకైతే వీడియోస్ కూడా బాగున్నాయి. సో నాకేంటంటే 1080 విత్ 60 FPS నాకైతే మంచిగా అనిపించినాయి అనమాట నా పర్సనల్ ఒపీనియన్లో. మనకేంటంటే ఇలా 4K కూడా సపోర్ట్ చేస్తుంది, 4K విత్ 30 FPS, 1080 విత్ లైక్ ఫుల్ HD విత్ 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మనకి ఫ్రంట్ కెమెరా వీడియో వచ్చేసరికి మనకి 1080 విత్ 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది, అలాగే 720 విత్ 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ వీడియోస్ మనకి క్లారిటీ కూడా చూడొచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకైతే సో 4K 30 FPSలో అయితే చూడండి. సో గైస్ ఇప్పుడైతే నేను ఈ యొక్క పోకో X6 బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి మనకైతే 4K 30 FPSలో. మనకి దీంట్లో ఏంటంటే 4Kకి 30 FPS అనేది 60 FPS లేదు, బట్ మనకి ఫుల్ HD 1080pలో మనకైతే 60 FPS కూడా ఉందన్నమాట. సో మాక్సిమం రెజల్యూషన్ మనకి 4Kలో షూట్ చేయాలి కాబట్టి నేనైతే 4Kలో షూట్ చేస్తా. 30 FPSలో చూసుకోవచ్చు. ఈ విధంగా ఉంది మనకి ఈ యొక్క వీడియో క్వాలిటీ. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇదనమాట మనకి కనిపించే 4K బ్యాక్ కెమెరా. సో ఇదనమాట 4K 30 FPS. ఇప్పుడు మనకి 1080p 60 FPSలో చూడండి, నాకు ఇది మంచిగా అనిపించింది. సో ఇది ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే ఈ యొక్క బ్యాక్ గ్రౌండ్ నుంచే ఇంతకుముందు 4K చూసాం కాబట్టి ఇప్పుడు 1080p 60 FPS అనమాట. సో ఈ విధంగా మనకి క్వాలిటీ అయితే ఉంది. సో నేను మాట్లాడే వాయిస్ కూడా మీకైతే డైరెక్ట్ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్న ఎటువంటి మైక్స్ యూజ్ చేయట్లేదు. సో ఇప్పుడు వచ్చిన మీకు అవుట్పుట్ వచ్చేసి ఇదనమాట. ఇది వచ్చేసరికి మనకైతే 1080p విత్ 60 FPS ఫ్రమ్ బ్యాక్ సైడ్ ఆఫ్ పోకో X6. సో ఇవి వచ్చేసి మనకైతే 64 మెగాపిక్సెల్తో మనకైతే రియర్ కెమెరా అనమాట. మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో కూడా ఉంది కాబట్టి మనకైతే ఈ విధంగా మనకి మొబైల్లో వీడియోస్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే ఫ్రంట్ కెమెరా వీడియో చూడండి ఇప్పుడు. సో గైస్ నేను షూట్ చేసేది పోకో X6లో ఉన్న ఫ్రంట్ కెమెరా నుంచి 1080 60 FPS నుంచి రికార్డ్ చేస్తున్నాను. దీనిలో మనకి 1080లో 60 ఉంది, 30 ఉంది, నేనైతే 60 నుంచి రికార్డ్ చేస్తున్నా. సో నేను మాట్లాడే వాయిస్ కూడా నేనైతే ఫోన్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తాను అనమాట. సో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంది మనకి. సో మనకి ఓవరాల్గా ఓకే అని చెప్పుకోవచ్చు ఫ్రంట్ కెమెరా. సో ఈ యొక్క దానికి 60 FPS అంటే బెటర్ అని చెప్పుకోవచ్చు. సో ఫ్రంట్ కెమెరా వీడియో చూసారు కదా, మీరు వచ్చేసి మనకైతే 16 మెగాపిక్సెల్ మీరు అయితే చూసారనమాట. ఇది వచ్చేసి వీడియో మనకి మీకు చూపించింది ఏంటంటే 1080 విత్ 60 FPS అయితే మీకు చూపించాను. సో నాకైతే వీడియోగ్రఫీ అండ్ అలాగే ఫొటోస్ మాత్రం చాలా బాగున్నాయి అని చెప్పుకోవచ్చు ఒక మొబైల్లో. సో దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకైతే 6.61 ఇంచెస్ డిస్ప్లే. సో దీంట్లో మనకి యూజ్ చేసిన బ్రైట్నెస్ వచ్చేసరికి మనకి 1200 నిట్స్ న్యాచురల్ బ్రైట్నెస్, దాంతోపాటు మనకి పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి మనకైతే 1800 నిట్స్ అనమాట. సో ఈ యొక్క బ్రైట్నెస్ కూడా మనకి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. సో దీని యొక్క మల్టీమీడియా గురించి మాట్లాడుకుంటే మనకి స్పీకర్స్ మాత్రం మనకి స్టీరియో స్పీకర్స్ అయితే చూడడం జరిగింది అనమాట, డ్యూయల్ స్పీకర్స్. సో మనకి టాప్లో మనకి సెకండరీ స్పీకర్ ఉంది, అలాగే ప్రైమరీ స్పీకర్ బాటంలో ఉంటుందన్నమాట. సో దీంట్లో ఏంటంటే మనకి మంచిగా వినపడుతుంది. లైక్ నేనైతే చూడొచ్చు మీరు ఇక్కడ, నేనైతే వీడియో అయితే ప్లే చేస్తాను. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీలే ఈ భైరవ కోన. సో చూసారు కదా, సో ఇదనమాట దీని యొక్క క్వాలిటీ. సో ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే ఇదనమాట. సో వీళ్ళైతే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుందంటే వీళ్ళైతే మెన్షన్ చేశారు. సో దీంతో చూసుకుంటే మనకి ఒక బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంత మంచి డిస్ప్లే అండ్ ఇంత మంచి స్పీకర్స్ కూడా అయితే నాకైతే మంచిగా అనిపించింది అనమాట. సో గైస్ ముందుగానే చెప్తున్నాను, ఈ యొక్క మొబైల్ అనేది నేనైతే కొని చేస్తున్నాను వీడియో. సో కొని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తున్నాను. సో మనమైతే ఎటువంటి రివ్యూ అయితే మనకు రాలేదు. సో కొని నాకు ఎలా అనిపించినో నా పర్సనల్ రివ్యూ నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించినా నేనైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా మొబైల్లో డిస్ప్లే విషయానికి వస్తే మనకైతే స్లిమ్ బెజల్స్తో అయితే తీసుకొచ్చారనమాట. చూసుకోవచ్చు మనకి టోటల్గా మనకి స్లిమ్గా బెజల్స్ అయితే చాలా బెజల్స్ అసలు కనిపించట్లేదు, చిన్నగా ఉన్నాయి. డాల్బీ అట్మాస్తో పాటు మనకి ఒక డిస్ప్లేలో మనకి డాల్బీ విజన్ కూడా తీసుకొచ్చారనమాట. సో డాల్బీ విజన్లో కూడా మనం మంచిగా చూడొచ్చు, మనకి కావాల్సిన వీడియోస్ అయినా కానీ ఏదైనా కూడా. అండ్ అలాగే మనకి పైన ఉన్న గ్లాస్ వచ్చేసరికి మనకైతే గొరిల్లా గ్లాస్ విక్టర్స్తో అయితే తీసుకొచ్చారనమాట. అండ్ ఈ యొక్క మొబైల్లో యూజ్ చేసిన బ్యాండ్స్ వచ్చేసరికి మనకైతే 10 5G బ్యాండ్స్ అయితే యూజ్ చేశారు. అండ్ ఒక వచ్చేసి డిస్ప్లే వచ్చేసరికి మనకైతే ఫ్లిక్కర్ ఫ్రీ డిస్ప్లే అనమాట. దానికైతే మెయిన్గా నచ్చింది ఏంటంటే డిస్ప్లే, అసలు దీనిలో యూజ్ చేసిన డిస్ప్లే మాత్రం నాకైతే మంచిగా అనిపించింది. ఇప్పటివరకు మనం ఈ మొబైల్ యొక్క ప్రోస్ అండ్ అలాగే మెరిట్స్ గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు అయితే ఒకసారి కాన్స్ అండ్ అలాగే డిమెరిట్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనకి ముందుగా ఈ మొబైల్లో మనకి ప్రొవైడ్ చేసిన OS వచ్చేసరికి మనకి Android 13తో వస్తుంది. మనకి 14తో వస్తే ఇంకొంచెం బాగుండని అయితే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీంతో పాటు మనకి ఈ యొక్క మొబైల్లో బ్లాట్వేర్ ఎక్కువ ఉంది. లైక్ ఓపెన్ చేయడంతో మనకైతే జంక్ యాప్స్ చాలా ఉన్నాయి. సో అన్నీ కూర్చొని ఇంకా డిలీట్ చేసుకోవాలి అనమాట. సో ఇది బడ్జెట్ ఫోన్ కాబట్టి ఇలానే ఉంటుంది. మనకి ఏంటంటే కొంచెం జంక్వేర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో దీన్ని డిలీట్ చేసుకోవాలన్నమాట కూర్చొని. సో ఇది ఒకటి కొంచెం డిమెరిట్ అంతే, ఇంకా మిగతాదంతా బాగానే ఉంది.
సో టోటల్గా చూసుకుంటే ఒక మొబైల్ మరి మీరు కొనచ్చా వర్తా బ్రో అంటే వర్త్ గైస్, నిజంగా నాకైతే మంచిగా అనిపించింది. వర్త్ వర్త్ అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క ప్రైస్ సెగ్మెంట్ మనకి ఇది వచ్చేసరికి 22,000 అయితే చూపిస్తుంది, లైక్ 21,999 చూపించింది. అండ్ మనం ఆర్డర్ చేసేటప్పుడు మనకైతే 19,999 చూపించింది. లైక్ మనకి 20,000లో ఈ యొక్క మొబైల్ వచ్చేసి మనకైతే 8GB ర్యామ్ ప్లస్ 256GB మెమరీ అనమాట. సో ఈ యొక్క మొబైల్ మనకైతే మంచిగా అనిపించింది. సో టోటల్గా మనకి కెమెరా పరంగా మాత్రం నాకైతే మంచిగా అనిపించింది అనమాట. అండ్ గేమింగ్ పరంగా కూడా బాగుంది. అండ్ దాంతోపాటు మనకి డిస్ప్లే వచ్చేసరికి మనకైతే చాలా బాగుంది. నాకైతే మంచిగా అనిపించింది అనమాట. మీకు చూపించాను కదా మీకు డిస్ప్లే. అండ్ అలాగే దీనిలో యూజ్ చేసిన సౌండ్ కూడా మనకైతే మంచిగా ఉందన్నమాట. సో మనకి సౌండ్ వచ్చేసరికి మనకి పెద్ద ఫోన్లో వచ్చిన సౌండ్ రాకుండా మనకి ఈ యొక్క బడ్జెట్లో ఉన్న ఫోన్ సౌండ్ మాత్రం కరెక్ట్గా వస్తుంది గైస్. సో ఈ మొబైల్ నేనైతే కొన్ని అన్బాక్స్ చేశాను కాబట్టి ఈ యొక్క మొబైల్ నేనైతే సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే ఇన్స్టాగ్రామ్లో నాకైతే పింక్ చేయండి. సో లైక్ ఒక 1,000 రూపీస్ అలా నేనైతే తక్కువ చేసి మీకైతే ఈ మొబైల్ అనేది సేల్ చేస్తాను అనమాట. సో ఇది వీడియో. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే పక్క లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.